ఆకాకరకాయ మటన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చక్కగా ఎంత వాటర్ ఉండే కదా మొత్తం వాటర్ మొత్తం పీల్చేసింది. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి ఉల్లిపాయ చక్కగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఇందులో వేయగానే మొత్తం థిక్గా అయిపోయింది. అలాగే ఒక 8 మినిట్స్ స్లోగా నేను ఉడికించుకుంటున్నాను. మన కాకరకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇది చూడండి, ప్రతి ఒక్క పీసు వేడిగా ఉంది, టూ మచ్ వేడిగా ఉంది. చూడండి, ఇలా ఎంత సింపుల్గా కట్ చేస్తే కట్ అయిపోతుంది అంతే. మరీ ఎక్కువగా కుక్ చేశారనుకోండి ఇది పీచుగా అయిపోతుంది. అలాగే ఈ గింజలు చూసారా, ఈ గింజలు కటకటలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఈ గింజలు కూడా నాకు బెస్ట్ పార్ట్ ఈ ఆకాకరకాయలో నచ్చేది గింజలు, చాలా ఇష్టం. అయితే లాస్ట్లో మరొక సింపుల్ అయిన టచ్ ఇద్దాం. ఇందులో ఫ్రెష్గా వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఎక్కువగా వెల్లుల్లి ఫ్లేవర్ కోసం ఎక్కువగా వెల్లుల్లి, అలాగే కొంచెం అంత మన పుట్నాల పప్పు. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది. కొంచెం సాల్ట్, అలాగే మరి కొంచెం కారం లేదా మిరియాలు కూడా వేసుకోవచ్చు మీరు. వేసుకొని ఒక్కసారి ఇది మనం మిక్సీ చేసేసుకుని ఆ తర్వాత మరీ ఫైన్గా అవసరం లేదు, కొంచెం కోర్స్గా మీరు మిక్సీ చేసుకుని లాస్ట్లో దీని మీద వేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తే మంచి వెల్లుల్లి ఫ్లేవర్ అయిన కాకరకాయ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి ఫ్రెష్గా వెల్లుల్లి అలాగే పుట్నాలు చక్కగా గ్రైండ్ అయిపోయాయి. ఇది ఎందుకు వేసుకుంటున్నానంటే మంచి వెల్లుల్లి ఫ్లేవర్ కోసం. అలాగే పుట్నాలు ఎందుకు వేసుకున్నానంటే ఈ పుట్నాలు కూడా ఇంకా ఏదైతే మాయిశ్చర్ ఉందో ఆ మాయిశ్చర్ ఏదైతే మన మటన్కి ఇంకా మాయిశ్చర్ అంటే కొంచెం తడిగా ఉందనుకోండి అది మొత్తం డ్రై అయిపోయి ఒక్కొక్క పీస్కి ఈ మసాలా కోట్ అయి టేస్టీగా ఉంటుంది. సో మొత్తం మసాలా వేసేసి మరొక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ వెల్లుల్లి మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, అంటే వేగాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి. అలాగే మనం పుట్నాలే వేసుకున్నాం కాబట్టి ఈ పుట్నాలు కూడా ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. పుట్నాల పొడి ఊరికేనే వేసేసుకొని తినేసేయచ్చు. మొత్తం మిక్స్ అయిపోయింది, వెల్లుల్లి ఫ్లేవర్ వాసన వచ్చేస్తుంది. చివర్లో ఫ్రెష్గా మన కొత్తిమీర ఊరికే రఫ్గా చాప్ చేసేసి వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఇంకా తినటానికి మంచి వేడి అన్నం లేకపోతే చపాతీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్గా డ్రైగా ఉంది కాబట్టి రైస్ అంటే పప్పుచారు అన్నం కానీ రసం అన్నం కానీ ఏదన్నా చారు ఉన్నా కూడా ఆ చారుతో మీరు ఇది సైడ్ అకంప్లిమెంట్ లాగా తినొచ్చు, లేదంటే మీరు స్నాక్గా కూడా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసేసి మన కాకరకాయ అలాగే ఒక చిన్న పీస్ మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఇది చూడండి, అలాగే కాకరకాయ ఫ్రెష్గా వెల్లుల్లి ఫ్లేవరు రెండు కాంబినేషన్తో సూపర్ టేస్టీగా ఉంది. వంకాయలు కూడా ఇంత పెద్దగా చక్కగా ఉంటాయి. అరబ్ కంట్రీస్ వైపు వీటిని ప్రతిరోజు రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటారు. మన ఇండియాకు వచ్చేసరికి తెలుగు వాళ్ళు వంకాయ కూరలు చేసినట్టు మరి ఎవరు చేయలేరనే చెప్పేయచ్చు. అయితే ఈ పెద్ద వంకాయలతోటి బైంగన్ భర్తా అని చేస్తారు. ఇదివరకు కూడా మన షోలో మనం చేసుకున్నాం. ఈ పెద్ద వంకాయల్లో ఉన్న గుజ్జుని చక్కగా టేస్టీగా మనకు వచ్చేలా చేసుకోవడం కోసం ఇలాంటి వంకాయ తీసుకొని దీనికి లైట్గా ఇలా చిల్లులు గుచ్చి దీన్ని మంచిగా కాల్చేసుకుందాం. కాల్చుకునే ముందు ఈ వంకాయకి కొంచెం నూనె ఇలా వేసేసి తర్వాత ఈ వంకాయకి ఈ నూనెని మంచిగా రుద్దేద్దాం. అయితే వీటిల్ని మేము హోటల్లో సీకు పెట్టి తందూరు లోపల పెట్టేసి బాగా కుక్ అయిన తర్వాత తీసేసి ఆ గుజ్జుతోటి కూరలు చేస్తూ ఉంటాం. మరి బొగ్గు ఉన్న దానిపైన కూడా చేయొచ్చు. ఈరోజు మాత్రం దీన్ని డైరెక్ట్ మంట మీద చక్కగా కాల్చేద్దాం. ఇది కాల్చిన తర్వాత కొన్ని నీళ్ళల్లో ఈ వంకాయని వేసేసామంటే దానిపైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది, లోపల గుజ్జు కుక్ అయి దాంతో మనం అద్భుతమైన కూర చేసుకుందాం. ఈరోజు పల్లీలు నువ్వులు కొబ్బరి వేసేసుకుంటే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. మరి ఈ వంకాయల్లో కూడా మనం అదే చేయబోతున్నాం. మరి పల్లీలు వేసి స్లోగా మనం కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువ మంటలో కాదు,
తక్కువ మంటలో పల్లీలు వేగితే ఆ పల్లీలు కొద్దిసేపు అయిన తర్వాత టప్ 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 అని పగులుతూ ఉంటాయి. దాంట్లో నుంచి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ బయటకు వచ్చి మనకి పల్లీలు మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. అందుకే వీటిల్ని స్లోగా ఇలా వేయించుకుందాం. పల్లీలు చక్కగా వేగిన తర్వాత మన నువ్వులు చూసారు కదా. నేను వంటలు చేసేటప్పుడు చాలాసార్లు మనం రెగ్యులర్గా చేసుకునే వంటలనే లైట్గా కొంచెం అంత మార్పు చేసేస్తూ ఉంటాను. ఇదే పని మీరు కూడా చేయొచ్చు. ఈ నువ్వుల్ని కూడా కొంచెం సేపు ఈ పల్లీలతో పాటు వేయించుకుంటూ ఎప్పుడైతే నువ్వులు కూడా టపటపలాడుతూ పగులుతూ ఉంటాయో అప్పుడు కొబ్బరి పొడి కొంచెం వేసుకొని దాన్ని కూడా దీంతో పాటు కలిపేసుకోండి. ఈ కొబ్బరి పొడి దోరటి రంగు వచ్చిన తర్వాత దీన్ని మనం పొడి పొడిలా చేసుకుంటాం. అదే కనుక మనం నూనె వంకాయ అలా చేసుకున్నప్పుడు ఇదే దాంట్లో మనం నీళ్లు పోసి పేస్ట్ చేసుకుంటాం. కానీ ఈరోజు దీంట్లో మనం పొడి పొడిగా చేసి లాస్ట్లో కూరలో వేసుకొని కలుపుకొని తింటాం. దానికోసం ఫస్ట్ ఈ వాటిని, అందుకనే మీరు పల్లీలైనా చూసినా దీన్ని తర్వాత ఎక్కువగా కుక్ చేయం కాబట్టి ఇప్పుడే దీన్ని మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులైనా ఈ కొబ్బరైనా స్లోగా తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఇలా మంచి సువాసన బయటకు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. ఇప్పుడు మన వంకాయ కూడా మనం ఇదే విధంగా మంచిగా అన్ని పక్కల కాల్చుకొని తర్వాత దీన్ని నీళ్ళల్లో వేస్తే దీనిపైన పొట్టు ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. సో మరి ఇదెందుకు చేతిలో పట్టుకున్నాను, దీన్ని పొడి చేసేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయ కొంచెం వేడివేడిగా ఇక్కడ ఉంది. సో మరి దీన్ని పర్ఫెక్ట్గా అంటే పైనంతా కొంచెం నల్లగా అయ్యే విధంగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాతే పొట్టు బయటకు వచ్చేస్తుంది. కొంచెమన్నా పచ్చిగా ఉంటే అది బయటికి రాదు. అందుకని చెప్పేసి వంకాయని చక్కగా ఫుల్గా కాల్చుకుందాం. చక్కగా వంకాయ కాలిపోయింది. దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లోపల పెట్టినా పర్లేదు. మేమైతే చాలా చేసుకోవాలి కాబట్టి నీళ్ళల్లో దీన్ని ఇలా ముంచేస్తాం. ముంచేసిన తర్వాత స్టవ్ కట్టేయాలి, లేదా గ్యాస్ వేస్ట్. ఇలా చేసిన తర్వాత దీనిపైన ఉన్న ఈ పొట్టు దానంతట అదే వచ్చేస్తుంది. కొంచెం సేపు అయితే ఇలా చేత్తోటి స్లోగా ఈ పొట్టుని మొత్తం తీసేసుకుందాం. ఎంత ఈజీగా నీళ్ళల్లో కొంచెం సేపు ఇలా నానిందంటే దీనిపైన పొట్టు ఇట్టే వచ్చేస్తుంది. ఇదే విధంగా మొత్తం వంకాయ పొట్టంతా తీద్దాం. అయితే దీని లోపల ఆ ఉన్న గుజ్జు కూడా చక్కగా కుక్ అయి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత దీన్ని గుజ్జుని తీసుకొని చాపింగ్ బోర్డ్లో మంచిగా చాప్ చేసుకుందాం. ఇలా నీళ్ళల్లో వేసేసి చక్కగా ఈ నల్లగా ఉన్నదంతా తీసేసాము. ఇప్పుడు ఇలా కాల్చి చేసుకోవాలా అని కొంతమందికి వస్తూ ఉంటుంది కదా ఇలాంటి ఐడియాలు. ఇలా వంకాయని కాలవడం వల్ల దీంట్లో మంచి ఆ పొగవాసన వచ్చి ఈ డిష్ అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, తొడిమను కూడా ఇలా తీసేసి ఇప్పుడు ఈ వంకాయ దీన్ని చక్కగా కీమాలాగా చేసేసుకుందాం. చాలా సింపుల్. ఇప్పుడు ఈ వంకాయ చక్కగా చాప్ అయిపోయింది. కీమాలాగా అయిన ఈ వంకాయని చాలా చాలా టేస్టీగా మన తెలుగు వాళ్ళకి అద్భుతంగా నచ్చే విధంగా ఇప్పుడు చేసేసుకుందాం. మరి దీంతో పాటు మనం ఈ టమాటాలు వీటిని కూడా సన్నగా చాప్ చేసేసుకుందాం. ఈ టమాటాలు అలాగే లాస్ట్లో కొంచెం నిమ్మరసం, కొత్తిమీర వీటితోటి మంచి ఫ్లేవర్. అయితే ఇందులో మసాలాల కంటే ఎక్కువగా మనం సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ఇవి ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంతో పాటు టమాటాలని కూడా ఫైన్గా చాప్ చేసేసి కుక్ చేసుకుందాం. ఈ లోపల కొంచెం నూనె కూడా వేసుకొని తాలింపు వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు,